ఓం నమో భగవతే వాసుదేవాయ. పోతన భాగవతం మొదటి సంపుటం, రెండవ స్కందం, ప్రవేశిక. రాణ్ మహేంద్ర కవీంద్రురతనాల మేడలో పసిడి గిన్నెల గుమ్మ పాలు త్రావి, సోమయాజుల గృహారామ సీమలలోన అల్లారు ముద్దుగా ఆటలాడి, శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో హాయిగా తూగుటుయ్యాలలూగి, భాగవతుల వారి లోగిళ్లలో మెత్త మెత్తని శయ్యనొత్తిగిల్లి, విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజంబుల మీదనే తిరిగి తిరిగి, కంచు జయభేరి దశల మ్రోగించుకొన్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. ఈ పద్యంలో ఆంధ్ర కవితా కుమారి బమ్మెర పోతన్న గారి భాగవతంలో మెత్త మెత్తని శయ్యలపై ఒత్తిడి తగిలిందన్న అంశం గమనార్హం. ఆ మహాకవి శయ్యా సౌభాగ్యం అంతటి శుతిమెత్తనిది. అందుకనే అచ్చపు జుంటితే నియల నైక్షవ ఖండ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల విచ్చెడి కన్నె గులాబి మొగ్గలన్ మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలిని వెచ్చట నేర్చినావు సుకవి సుకవిత్వ కళానిధి అన్న మెచ్చుకోలు పోతన్న గారిని వలచి వచ్చి వరించింది. పోతన్న గారు కవిత్వమనే చిక్కని ఆవుపాలలో భక్తి అనే చక్కని పంచదార కలిపి మధురాతి మధురమైన పాకం చేసి భాగవత రసాయనాన్ని మనకందరికీ అందించారు. ముద్దులు మూటకట్టే ఆయన పద్యాలు కృంగ్రొత్త సుగంధాలు గుబాళిస్తూ మల్లెలు సన్నజాజులు కలబోసి దండలు కట్టినట్లున్నాయి. కవితా మాధుర్యం. మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అన్న సుకవి సూక్తి వాల్మీకి తరువాత పోతన్న గారి పట్లనే సార్థకత్వం సంపాదించుకుంటుంది. కవులు పోతన్న గారి కవితా మాధుర్యాన్ని ఇలా అభివర్ణించారు. ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో నద్దితివేమో, గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దకవట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములచ్చట నుండి వచ్చురా. నిజానికి పోతన్న గారు తన గంటాన్ని పంచదారలో అద్దే వ్రాశారో తీయ తేనెలో ముంచే వ్రాశారో కానీ భాగవతం పద్యాలకున్న ప్రసాద మాధుర్య సౌకుమార్యాలు మరే కవుల పద్యాలకు ప్రాప్తించలేదంటే అందులో సందేహం అణుమాత్రమూ లేదు. అందుకు ఆ మహానుభావుని భక్తి పారవస్యంతో కూడిన పదబంధ నిర్మాణ నైపుణ్యమే ప్రధాన కారణం కావచ్చు. నన్నయ్య, తిక్కనాది మహాకవులు భారత రామాయణాలను మాత్రమే తెనింగించి భాగవతాన్ని తన కోసం అట్టిపెట్టడం తన పురాకృత పుణ్య విశేషంగా భావించి పొంగి పులకించిపోయినారు పోతన్నగారు. ఇది పుణ్య విశేషం. ఒనరన్నన్నయ తిక్కనాది కవులీయుర్విం పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో, తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిందెనింగించిన జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. వాస్తవానికి అది పోతన్న గారి పురాకృత సుకృత విశేషం మాత్రమే కాదు, ఆంధ్రులందరి అపూర్వ పూర్వపుణ్య విశేషం. శ్రీమద్ భాగవతాన్ని తెనింగించటం వల్ల ఆ మహాకవికి మాత్రమే కాదు, మహాభాగవతానికి కూడా పునర్జన్మానున్నది లేకుండా పోయింది. వినయ వినమ్రత. సహజ పాండిత్యుడైన పోతనామాత్యుడు తన సహజ వినమ్ర స్వభావాన్ని ఎంత చక్కగా వెల్లడిస్తున్నాడో చూడండి. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన, విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. ఆత్మవిశ్వాసం. నేను నిమిత్తమాత్రుణ్ణి, అన్నిటికీ ఆ రామభద్రుడే ఉన్నాడు అన్నది ఆయన ఆత్మవిశ్వాసం. అదే ఆయన దృఢ సంకల్పం. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా. అవును,
ఆ మహాకవి పలుకు పలుకులో రామభద్రుడు పలుకుతూనే ఉన్నాడు. అద్వైత భావన. పోతన్న గారు శైవాచార సంపన్నమైన వంశంలో జన్మించారు. వారి తండ్రి కేసన మంత్రి గారు మహాశైవులు, తల్లి లక్కమాంబ గారు సదాశివ పాదయుగార్చనాపరురాలు, అన్న తిప్పన్న గారు ఈశ్వర సేవా కాముకుడు. ఇక తాను పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుణ్ణి అని స్వయంగా పోతన్న గారే చెప్పుకొన్నారు. అటువంటి శైవ కుటుంబంలో జన్మించిన మహాకవి శ్రీరామ భక్తుడై భాగవతం వ్రాయటం విచిత్రంగానే ఉంది. చూడండి, ఆయన శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలంతో అభ్రంకష సముత్తుంగ తరంగ అయిన గౌతమి గంగలో స్నానం చేసి మహనీయ మంజుల పులినతల మధ్యంలో మహేశ్వర ధ్యాన పరవశుడై కూర్చున్నాడు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు ఆయన కనుల ముందు సాక్షాత్కరించాడు. మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుంగు సెయ్యుమని ఆజ్ఞాపించాడు. పోతనగారు భాగవతాన్ని వ్రాసి హారికి నందగోకుల విహారికి గోపని తంబిని మనోహారికి శ్రీకృష్ణునికి అంకితం చేశాడు. ఎంత అత్యద్భుతంగా ఉందో చూడండి. శ్రీమన్నారాయణ కథలు వ్రాయాలనుకున్న వాడు శివుణ్ణి ధ్యానిస్తూ కూర్చోవటమేమిటి, శివుణ్ణి ధ్యానిస్తున్న వానికి శ్రీరాముడు ప్రత్యక్షం కావడమేమిటి, శ్రీరాముడు తనకివ్వమన్న కృతిని శ్రీకృష్ణునికి అంకితం చేయడమేమిటి? ఈ నాటకమంతా శ్రీ మహావిష్ణువుకు, శివునకు, శ్రీరాముడికి, శ్రీకృష్ణునికి భేదం లేదని ధ్వనింపచేయటం కాకపోతే మరేమిటి? ఇదొక అత్యద్భుతమైన, అతి విచిత్రమైన, అత్యంత మనోహరమైన కావ్యధ్వని. అందుకే అవతారిక ప్రారంభంలోనే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని అని చెప్పటంలోనే పోతన్న గారి అద్వైత దృష్టి స్పష్టమవుతున్నది. వ్రేపల్లెలో నందుల వారి గుమ్మం ముందు దుమ్ములోపడి ఆడుకుంటున్న బాలకృష్ణుణ్ణి అభివర్ణిస్తూ ఇలా వ్రాశాడు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగ, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునుకగాగా, పాల భాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా, హారవల్లులు రగహారవల్లులుగాగా, బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి నొప్పె శివునకు దనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. శివునికి తనకు అభేదం చెప్పాలనే భావం శ్రీకృష్ణునకు ఉన్నదో లేదో కానీ మన పోతన్న గారికి మాత్రం సంపూర్ణంగా ఉంది. ఆనాటి సమాజంలో చెలరేగుతున్న శైవ వైష్ణవ మతాల పరస్పర సంఘర్షణాన్ని శాంతింపజేసే సదుద్దేశంతో పోతన్న గారు తిక్కన్న గారి అడుగుజాడల్లో హరిహరాద్వైత భావనను ఇలా ఆవిష్కరించారు. క్రాంత దర్శనం. పోతన్న గారు చాలా ముందు చూపు కలిగినవారు. ప్రారంభంలో కాళిదాసు మొదలైన సంస్కృత కవులందరికీ ప్రణామాలు చేశారు. నన్నయ్య గారికి, తిక్కన్న గారికి, ఎర్రన్న గారికి నమస్కారాలు చేశారు. తక్కిన పూర్వ కవులందరినీ తగిన విధంగా సంభావించారు. అందరిలాగా కుకవినింద చెయ్యకపోగా చివరకు వర్తమాన కవులకు ప్రియం పలికారు. అంతటితో ఊరుకున్నారా? ఎప్పుడో ముందు రాబోయే భావి కవులను కూడా భావించి బహూకరించి శుభం పలికారు. ఎంత చిత్తశుద్ధి, ఎంత దూరదృష్టి, ఎంత విశాల హృదయం! ఈ 500 ఏండ్లలో జన్మించిన కవులంతా, ఈ భావి కవులంతా పోతన్న గారి భావుకత్వానికి చేతులెత్తి శతసహస్ర ప్రణామాలు చెయ్యక తప్పదు. ఇంకా ఆయన క్రాంత దర్శనం ఎలాంటిదో చిత్తగించండి. భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి, కరిరాజు మొరపెట్ట పరువెత్తు కరివేల్పు ముడివీడి మూపు పైబడిన జుట్టు, సమరంబు గావించు సత్య కన్నుల నుండి వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు, కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు. మహాకవి ప్రతిభా చక్షుస్సులతో వీక్షించాడు. భక్త కవి పోతన్న గారి మాటల్లో భాగవతం ఒక కల్పతరువుగా రూపొందింది.
లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. పోతన్న గారి ఊహలు పూలవానలు, పోతన్న గారి భావాలు తేనె సోనలు. పోతన్న గారి పద్యాలు మందార మకరంద మాధుర్యాలను చిందిస్తాయి. పోతన్న గారి పద్యాలు నిర్మల మందాకిని వీచికలలో పఠితల హృదయాలను ఓలలాడిస్తాయి. పోతన్న గారి పద్యాలు చెంగు చెంగున గంతులు వేసే బాల కురంగాల్లాగా పరుగులు తీస్తాయి. పోతన్న గారి పద్యాలు వెన్నెల్లో ఆడుకునే కన్నెపిల్లల్లాగా ఒయ్యారాలు వలకబోస్తాయి. పోతన్న గారి పద్యాలు పసిపాపల బుగ్గల్లాగా మెత్త మెత్తగా హృదయానికి హత్తుకుంటాయి. అటువంటి పోతన భాగవతం ప్రతిపద్య భావార్థ సహితంగా ప్రకటితం కావటం ఆంధ్రులందరికీ ఆనందకరమైన విషయం. ఓం నమో భగవతే వాసుదేవాయ.